గోదావరి ఉగ్ర రూపంతో అల్లూరు జిల్లాలోని ముంపు మండలాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఎట్టపాక, విఆర్పురం, కోనవరం, చింతూరు మండలాలకి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో పడవే ప్రయాణమే ప్రజలకు దిక్కైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా వరదమయంగా మారిపోయింది. ప్రధానంగా గోదావరి 7 జిల్లాల్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 7 జిల్లాల్లో 770 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ప్రధానమైన రహదారి చుట్టూ అంటే గోదావరి పట్టడంతో గ్రామాలకి వెళ్ళటానికి కూడా దారులు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా దుమ్మగూడెం మండలం సున్నంబట్టి చుట్టూ నీళ్లు పట్టుకున్న పరిస్థితి. అదేవిధంగా శబరి వద్ద ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచీల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా అంటే పడవలే శరణ్యంగా ఉన్న పరిస్థితి. మరోవైపున గతంలో కూడా 2022లో గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో అనేక మంది స్విమ్మర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా స్విమ్మర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నువ్వు ఇంతకుముందు 2022లో వర్క్ చేసావా? సీజన్ సార్ అయితే సగం డబ్బులు ఇచ్చారు సార్, సగం డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు మళ్ళీ డ్యూటీలు వేస్తాను ఏం లేదు. అంటే అప్పుడు 2022లో భారీ వరదలు వచ్చినాయి కదా, ఏమేం చేశారు మీరు? డ్యూటీలు చేసాం సార్. సగం ఇచ్చారు, సగం ఇవ్వలేదు డబ్బులు. ఈ స్విమ్మర్లు అందరూ కూడా అంటే వరదలు వచ్చిన సందర్భంలో రక్షణ చర్యలుగా అంటే దాదాపు 2022లో వరద వచ్చినప్పుడు భద్రాచలం టౌన్లో అనేక గ్రామాలకి, సుభాష్ నగర్ దగ్గర నుంచి అనేక వాడలకి నీళ్లు వచ్చాయి. ఇండ్లన్నీ మునిగిపోయినప్పుడు స్విమ్మర్లని తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళకి ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితుంది. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. అయితే దీనికి శాశ్వత పరిష్కారంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత గోదావరి చిన్న వరదకు కూడా భారీ ఎత్తున ముంపు ఏర్పడుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు దుమ్మగూడెం మండలం సున్నంబట్టి అనేక గ్రామాలకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. గతంలో కూడా ఈ గ్రామాలకి అప్పుడు డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత సున్నంబట్టికి అయితే సపరేట్ ఒక కరెంటు లైన్ మాత్రం వేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వల్ల అంటే ప్రస్తుతం కొంచెం నిలకడగా ఉన్నప్పటికీ కొంత ఆందోళనకరంగానే ఉంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడల్లా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందనేది ఈ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, గోదావరి పరివాహక ప్రాంతం నుంచి.